వడంపేట్ మాజీ మేయర్ కు సిట్ అధికారుల ఫోన్. పారిజాత ఆమె భర్త ఫోన్లు ట్యాపింగ్. ఈ రోజు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశం. తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ లో రికార్డు కలెక్షన్లు. మే నెలలో 1700 కోట్ల ఆదాయం. ఏప్రిల్ మే నెలలో 3110 కోట్ల రాబడి. రేపు ఎల్లుండి పాలమూరులో రేవంత్ పర్యటన. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష. సోమశిలలో జూన్ 4న కీలక ప్రెజెంటేషన్. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది. ఎవరొచ్చినా రాకున్నా బరిలోకి దిగుతాం. పొత్తులపై ఇంకా క్లారిటీ లేదన్న పవన్. తెలంగాణ తమ తాతల తండ్రుల జాగీరన్న పొన్నం. మోదీ రాసిస్తే పవన్ చదివారన్న జగదీష్. పవన్ పై కలవరం ఎందుకన్న బీజేపీ నేతలు. ఏ రాస్తాలో సంఖ్యలు సవాల్ చేస్తాయో అపజయం కూడా అగ్నిజ్వాలై మండేదే నా రాస్తా. నిన్నటి పరిణామాలపై పవన్ ట్వీట్. రేపు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం. ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులకు ఆహ్వానం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు అవకాశం. సమస్యలపై జగన్ వరుస సమావేశాలు. నిన్న అమరావతి రైతులతో భేటీ. ఇవాళ డిఎస్సి అభ్యర్థులతో మీటింగ్. మాస్కో చేరుకున్న మంత్రి నారా లోకేష్. ఈ నెల 7 వరకు రష్యాలో పర్యటన. ఇంటర్నేషనల్ ఫోరం సమావేశానికి హాజరు. కొడాలి నాని వారసుడిగా కొడాలి అర్జున్ రావు. గుడివాడలో ప్రకటించిన పేర్ని నాని. ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆసక్తికర పరిణామం. కాకినాడలో ఇంటి నిర్మాణం పేరుతో చర్చ్. హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వెంటనే చర్చ్ ను తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్. గోదావరి పుష్కరాలకు ఏపీలో భారీ ఏర్పాట్లు. అదనంగా 237 కొత్త ఘాట్ల నిర్మాణం. 10 కోట్ల మంది వస్తారని అంచనా. అన్నామలైకు రజనీకాంత్ ఫ్యాన్స్ మద్దతు. మదురైలో పోస్టర్లు వేసిన అభిమానులు. రాజకీయ భవిష్యత్తుపై రేపు ప్రకటన వచ్చే ఛాన్స్. కర్ణాటక సీఎంగా ఇవాళ డీకే శివకుమార్ ప్రమాణం. 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కర్ణాటక మాజీ సీఎంకు పార్టీ పదవి. సిడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య. వెంటనే అమల్లోకి వస్తుందన్న ఖర్గే. జనగామ జిల్లాలో అకాల వర్షాలు. పాలకుర్తిలో భారీ వర్షంతో తడిసిన ధాన్యం. అన్నదాత తీవ్ర ఆవేదన. రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ కు తీవ్ర గాయాలు. ఆగి ఉన్న కారును ఢీకొట్టిన కోళ్ల వ్యాన్. విశాఖ ఆనందపురం దగ్గర యాక్సిడెంట్. మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ అరెస్ట్. 180కి పైగా గొలుసు దొంగతనాలు చేసిన మహమ్మద్ ఫైజల్ షా. ఇప్పటి వరకు బెంగళూరు, రాయచోటిలో మకాం. సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 3గురిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు. 6.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో నిర్వహణ. సమతామూర్తి కేంద్రంలో 5వ రోజు కార్యక్రమాలు. భారీగా బంగారాన్ని అమ్మేసిన భారత్. $12 బిలియన్ విలువైన గోల్డ్ విక్రయించిన ఆర్బీఐ. బ్లూంబర్గ్ వార్తా సంస్థ సంచలన కథనం.